యూరప్ సమాజంలో వరుసగా లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు పోయి రైటిస్ట్ ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇటలీ కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, ఇట్లాంటి బ్రెజిల్లో మళ్ళీ వీళ్ళు కమ్యూనిస్ట్ ప్రభుత్వం వచ్చింది. ఇతర దేశాలు నెదర్లాండ్స్ ఇట్లాంటి చోట్ల వచ్చినటువంటి మార్పులు, ఇట్లా ఈవెన్ అమెరికాలో కూడా రైటిస్ట్ ప్రభుత్వం ఇట్లాంటిది వస్తున్నది అనుకున్నటువంటి దశలో ఫ్రాన్స్లో వచ్చేటప్పటికి లెఫ్టిస్టులు ఒకవైపు ఉన్నారు, మరోవైపు రైటిస్టు కాదు లెఫ్టిస్టు కాదు మధ్యంతరమైనటువంటి పాలసీలు ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్. అంటే లెఫ్ట్ ఐడియాలజీని కూడా తనలో మిళితం చేసుకున్నది. లైక్ ఇక్కడ ఇండియాలో కాంగ్రెస్ టైప్ అనమాట. కమ్యూనిస్ట్ ఐడియాలజీ కూడా మా దాంట్లోనే ఉంది. సోషలిస్ట్ జస్టిస్ అనేది మేమే తీసుకొచ్చాం, రాజ్యాంగంలో కూడా సోషల్ అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చామని చెప్తుంటారు అనమాట. అది పక్కన పెడితే అసలైనటువంటి ఇప్పుడు ఫ్రాన్స్లో ఎప్పుడైతే రైటిస్టులు విజయం సాధించేటటువంటి పరిస్థితి ఉందో ఒక్కసారిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ముందస్తు ఎన్నికలకు పెట్టడం ఉపయోగపడింది. ఇప్పుడు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం దిశగా సాగుతోంది. రైటిస్టులను పక్కన పెట్టి లెఫ్టిస్టులతో మ్యాక్రాన్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి దిశగా రంగం సిద్ధమైంది. ఏదైతే మెరైన్ లీపెన్ నేషనల్ ర్యాలీ పార్టీ దెబ్బతిన్నది, అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవడం అన్నటువంటి ఇక్కడ కీలకం. దీంతో ఓవరాల్గా చూస్తే రైటిస్టులతో లెఫ్టిస్టులతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు సిద్ధపడుతున్నాడు.